ఇక ఇది చూడండి, ఇది కుక్కర్లా ఉడకబెట్టిన కేసు. కత్తితో పొడిచి చంపి ముక్కలు కోసి తర్వాత ఏం చేసిండు, ఎండబెట్టిండు, దంచి ఎండబెట్టి ఉడకబెట్టి ఆగం చేసిండు. ఎంత సైకో అయి ఉంటాడు. మళ్ళీ పోయి వాడే కంప్లైంట్ ఇచ్చిండు. ఆమెతో కలిసి ఉండాలనే ఆలిని మట్టుబెట్టిండట. ఎవరో ఉన్నారట, ఆమె కోసం భార్యని చంపేసిండట. విచారణ చేస్తున్నప్పుడు మొత్తం బయటకు వచ్చింది. గురుమూర్తి నివాసంలోని వంటగదిలో మద్యం, సీసా, ఇతర సామాగ్రి, మొత్తం వాడు స్కెచ్ అంతా తిన్నాయి కాదు, ప్రయోగశాల చేసి పడేసిండు దాన్ని. పక్కా ప్రణాళికతో భార్యను హత్య చేసిన గురుమూర్తి ఓ వెబ్ సిరీస్ ప్రేరణతో మృతదేహం మాయమైందట. మాయం చేసిండట, ఏదో వెబ్ సిరీస్లో చూసిండట. ముక్కలు చేసి బకెట్ నీళ్లల్లో హీటర్తో ఉడకబెట్టిండట. అమ్మ, ముక్కలు చేసి బకెట్ నీళ్ళల్లో హీటర్ పెట్టి అలా ముక్కలేసిండట. చివరికి ఆ ముద్దలను చెరువులో విసిరేసిండట. హైదరాబాద్ మీర్పేటలో ఒక వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య చేసి ముక్కలుగా నరికిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి ఉండేందుకే పథకం ప్రకారం భార్యను హంతమొందించినట్టుగా తెలుస్తోంది. మృతదేహాన్ని ముక్కలుగా నరికి బకెట్ నీళ్లలో వేసి హీటర్తో ఉడికించి ఆ మాంసాన్ని ముద్దగా మార్చి సమీపంలోని చెరువులో వేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పిండట. అతను ఇంత పాశవికంగా వ్యవహరించడానికి ఒక వెబ్ సిరీస్ నుంచి ప్రేరణ పొందినట్లు సమాచారం. పోలీసులు నిందితుడి ఫోన్లో పరిశీలించినప్పుడు ఓ మహిళతో ఉన్న ఫోటోలు గుర్తించారు. ఈ నెల 18వ తేదీన నమోదు చేసిన అదృశ్యం కేసును హత్య కేసు సెక్షన్ల కింద మారుస్తున్నారు. కేసు విషయంలో శుక్రవారం కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక పిల్లలని వాళ్ళ అక్కనో చెల్లెనో ఉంటే వాళ్ళని ఇంటికి పంపించిందట. ఆ అక్క ఇంటికి పంపించిందట ఆ పిల్లలని. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్టా గురుమూర్తికి అదే గ్రామానికి చెందిన వెంకట మాధవితో 13 ఏళ్ల కింద పెళ్లయింది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. గురుమూర్తి ఆర్మీలో జవాన్గా పనిచేసి నాయక్ సుబేదార్గా పదవీ విరమణ పొందిండు. ప్రస్తుతం కంచన్బాగ్ డిఆర్డీఓలో కాంట్రాక్ట్ భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. అంటే వాడికి పెన్షన్ వస్తున్నది, అక్కడ ఏదో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. అంటే దగ్గర 40-50 వేల జీతం సంపాదిస్తున్నాడు. కొన్నాళ్లుగా తన సమీప బంధువైన ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం భార్యకు తెలియడంతో గొడవలు జరిగినాయి. ఈ క్రమంలో భార్యను అడ్డు తొలగించాలని భావించాడు. అదను కోసం ఎదురు చూశాడు. సంక్రాంతి సందర్భంగా తన 2 పిల్లల్ని నగరంలోనే ఉండే తన సోదరి ఇంటికి పంపించాడు. 13, 14 తేదీల్లో మాధవితో కలిసి ఉదయం పూట సోదరి ఇంటికెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చిండు. వేరే మహిళతో గురుమూర్తి ఉన్న కొన్ని ఫోటోలు ఆమె చూడడంతో 15వ తేదీన ఉదయం ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అప్పటికే భార్యను హతమార్చాలి అనే పన్నాగంతో ఉన్న గురుమూర్తి ఆమె తలను గోడకేసి కొట్టడంతో కింద పడిపోయింది. చనిపోయిందని నిర్ధారించుకున్నాక 6 నెలల క్రితం ఓటీటీలో చూసిన ఒక వెబ్ సిరీస్లో ఉన్నట్లుగానే మృతదేహాన్ని బాత్రూమ్కు తీసుకుపోయి ముక్కలుగా నరికిండు. ఏం చేసిండ్రు బాబు. తర్వాత వాటిని అసలు ఎట్లా వాడు ఆ బెడ్రూమ్లో ఆ బాత్రూంలో అంతా పనిచేస్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి వినబడము ఇట్లాంటిది ఏం రాలేదా? ఇది అర్థం కాని విషయం ఇది. తర్వాత వాటిని బకెట్ నీళ్లలో వేసి హీటర్తో మరగబెట్టిండట. ఆ ముక్కలని. ముక్కలు మెత్తగా మారిన తర్వాత మాంసాన్ని చదువుతుంటేనే ఒక రకంగా ఉన్నది చూడండి, ఎంత ఘోరం. ముక్కలు మెత్తగా మారిన తర్వాత మాంసాన్ని ఎముకల నుంచి విడదీసి మరో బకెట్లో వేసి రోకలితో దంచి ముద్దగా చేసిండట. ఎముకలు మాంసం ముద్దలను సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో పడేసిండు. హత్య తర్వాత 2 రోజుల పాటు నిద్ర లేకుండా ఇదంతా చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తున్నది. ఇక నిద్రనే పోలేదటిగా 48 గంటలు అదే పనిలో ఉన్నాడు. మృతదేహాన్ని మాయం చేశాక మొత్తం గదంతా శుభ్రం చేసిండు. 17వ తేదీ సాయంత్రం భార్య కనిపించట్లేదని వెంకట మాధవి తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పిండు. చిన్న గొడవతో ఇంటి నుంచి వెళ్ళిపోయిందని కంప్లైంట్ చేయించిండు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తే మాధవి ఇంట్లోకి వెళ్ళడం తప్ప బయటకు వచ్చిన దృశ్యాలు లేవు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడ్డది. గురువారాల్లో నిందితుడి నివాసంలో క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందాలు, నీళ్ల బకెట్, వాటర్ హీటర్తో పాటు ఇతర కీలక ఆనవాళ్లు సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అయితే మృతదేహాన్ని ముద్దగా చేసి చెరువులో విసిరేసినట్లుగా నిందితుడు చెబుతున్న ఆధారాలు ఇంకా లభించలేదని ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ తెలిపారు. వెంకట మాధవి శరీరం ఆనవాళ్లు లభ్యమైతే పిల్లల డిఎన్ఏతో పోల్చే అవకాశం ఉంది. వాడు మొత్తం ఎవిడెన్సే లేకుండా చేసి పడేసింది చూడండి. మళ్ళీ ఇక్కడ కోర్టు కూడా ఏమడుగుతుంది, మళ్ళీ అల్టిమేట్గా కోర్టుకు కావాల్సింది మళ్ళీ ఎవిడెన్సే.
మరి ఈ పోలీసులు ఆ స్థాయిలో ఎవిడెన్స్ కలెక్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉన్నదని చూడాలి. ఇప్పుడు వాడు ఒప్పుకోగానే సరిపోదు, అది కూడా మళ్ళా వాడు నేను చేసినా ఇంకోటి నేను ఒప్పుకున్నా అంటే ఎవిడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున మళ్ళీ ప్లేట్ ఫిరాయిస్తే సడన్గా అపార్ట్మెంట్ మొత్తం ఖాళీ. వెంకటమాధవి హత్య బాలాపూర్ మండలంలోని జిల్లెలగూడలో తీవ్ర అలజడి రేపింది. న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలోని ఒక అపార్ట్మెంట్లో గురుమూర్తి దంపతులు ఉంటున్నారు. భార్యను హత్య చేసి ముక్కలుగా నరికినట్టు తెలియగానే అపార్ట్మెంట్లోని G+2 అంతస్తులో ఉండేవారంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారట. కింది అంతస్తులో ఉండే యజమాని మరో ప్రాంతంలో ఉన్నాడట. మరోవైపు వెంకటమాధవి హత్యతో ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామంలోనే ఉంటున్న నిందితుడి తల్లి పండగ మరుసటి రోజే హైదరాబాద్ వెళ్ళినట్టు సమాచారం. ఏం దారుణం అసలు, బాబా. సో ఇట్లా ఈ దారుణాలు జరుగుతూ ఉన్నాయి. అది నిన్న సెన్సేషన్ న్యూస్ అయిపోయింది.